బెస్ట్ స్మార్ట్ ఫోన్స్ అండర్ 30,000 ఈ లిస్ట్ ప్రిపేర్ చేసే ముందు ఒక వన్ థింగ్ ఏం చెప్తున్నానంటే ఇదే స్మార్ట్ ఫోన్స్ని లాస్ట్ ఇయర్ మనము అండర్ 20 అండర్ 25 దగ్గర కొన్నాము. రైట్ నో చిప్ ప్రైజెస్ అండ్ ర్యామ్ ప్రైజెస్ పెరిగిపోవడం వల్ల అండర్ 30లో మనం ఈ ఫోన్స్ కొంటున్నాం అనమాట. సో ఈ లిస్ట్ ప్రిపేర్ చేసే ముందు నాకున్న రిక్వైర్మెంట్స్ ఏం తెలిసిన మినిమం ఆండ్రాయిడ్ డిస్ప్లే ఉండాలి, స్టీరియో స్పీకర్స్ ఉండాలి అండ్ మంచి డీసెంట్ పర్ఫార్మెన్స్ ఆఫర్ చేయాలి అండ్ బ్యాటరీ బ్యాకప్ కూడా చాలా వరకు బెటర్గా ఉండాలి. ఇది 4 రిక్వైర్మెంట్స్ని మైండ్లో పెట్టుకొని ఈ లిస్ట్ ప్రిపేర్ చేశాను. అండ్ 8 to 6 వేరియంట్ ఉండేలాగా మాత్రమే ఈ లిస్ట్ అయితే ప్రిపేర్ చేశాను అనమాట. చాలా షార్ట్గా ఉంటుంది, నీట్ అండ్ క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ప్రోస్ అండ్ కాన్స్ సహా. జస్ట్ సిట్ బ్యాక్, రిలాక్స్ అండ్ ఎంజాయ్. అండర్ 30,000 నా ఫస్ట్ పిక్ అండ్ మీకు కనుక బెస్ట్ కెమెరా, నా కెమెరా ఓరియంటెడ్ స్మార్ట్ ఫోన్ నాకు కావాలనుకుంటే మోటో Edge 60 Pro ఈ స్మార్ట్ ఫోన్ సజెస్ట్ చేస్తున్నా. నాట్ ఓన్లీ కెమెరా, దీంతో కొన్ని అదర్ ఫ్యాక్టర్స్ కూడా బాగుందన్నమాట. ఓకే, ఫస్ట్ ఏంటంటే AMOLED డిస్ప్లే 1.5K AMOLED డిస్ప్లే ఆల్ కరుడుతో వస్తుంది. డిస్ప్లే క్వాలిటీ మాత్రం చాలా బాగుంటుంది. బట్ ఆల్ కరుడుతో రావడం వల్ల దీని టెంపర్ లాస్ రావడం కొంచెం ఇబ్బంది అవుతుంది. ఆ పాయింట్ మీకు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. అండ్ స్పీకర్స్ కూడా స్టీరియో స్పీకర్స్తో వస్తుంది, డాల్బీ అట్మాస్ సపోర్ట్ చేస్తుంది. ఇది కూడా ఒక మంచి విషయం చెప్పొచ్చు, ప్రో కింద యాడ్ చేస్తున్నా. అండ్ మనకి Dimensity 8350 ప్రాసెసర్ ఇవ్వడం వల్ల BGMI కూడా స్మూత్ 90 FPS కావచ్చు, 120 FPS లో కూడా గేమ్ ప్లే చాలా వరకు ఈ స్మార్ట్ ఫోన్లో బెటర్గా ఉంటుంది అనమాట. అండ్ 6000 mAh బ్యాటరీ ఇస్తారు అండ్ 90 వాట్ ఛార్జర్ కూడా మనకి బాక్స్లో ఇస్తున్నారు. ఒక డీసెంట్ బ్యాటరీ బ్యాకప్ అయితే మాత్రం ఈ స్మార్ట్ ఫోన్కి మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ 10 మెగాపిక్సెల్ 3x పోర్ట్రైట్ లెన్స్ ఇవ్వడం వల్ల, టెలిఫోటో లెన్స్ ఇవ్వడం వల్ల మనం 3x పోర్ట్రైట్స్లో మాత్రం ఫోటోస్ చాలా వరకు బెటర్గా వస్తుంది. అండ్ ఖచ్చితంగా మోటో Edge 60 Proలో ప్యాంటోన్ కలర్ వ్యాలిడేషన్ రావడం వల్ల ఫోటోస్ కలర్స్ మాత్రం చాలా వరకు బెటర్గా ఉంది కాబట్టి మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట. అండ్ 4K 30 మాత్రం ఇచ్చారనమాట వీడియో క్వాలిటీ. అండ్ రీసెంట్ అప్డేట్స్లో 4K 60 కూడా ఇచ్చారని చెప్తున్నారు. అది ఎంత నిజం అనేది ఇన్ కేసు ఎవరైనా మోటో Edge 60 Pro వాడుతుంటే ఖచ్చితంగా కమెంట్ చేయండి. ఇది ఈ స్మార్ట్ ఫోన్లో ఉన్న మెయిన్ ప్రోస్. అండ్ కమింగ్ టు కాన్స్ ఏంటంటే ఈ స్మార్ట్ ఫోన్ లాంచ్ అయ్యి ఆల్మోస్ట్ 1 year పైగా అయిపోతుంది. అండ్ ఒక అప్డేట్ అయితే వచ్చింటుంది స్మార్ట్ ఫోన్కి. అండ్ UI ల్యాక్స్ చాలా ఎక్కువ ఉంది. UI బగ్స్ కానీ UI ల్యాక్స్ కావచ్చు అండ్ కెమెరా UI ల్యాక్స్ కూడా ఈ స్మార్ట్ ఫోన్లో చాలా ఎక్కువ ఉంటుంది అనమాట. సో ఖచ్చితంగా మోటో గురించి నాకు తెలుసు బ్రో, మోటో నేను తెలిసి తీసుకుంటున్నానంటే మాత్రం ఒక మంచి కెమెరా ఫోన్ కింద అండర్ 30లో 8 to 6 వేరియంట్ మోటో Edge 60 Pro అయితే మాత్రం మీకు నేను సజెస్ట్ చేస్తాను. నెక్స్ట్ సెకండ్ పిక్ Oppo K13 Turbo Pro. ఎవరైనా బెస్ట్ గేమింగ్ కోసం చూస్తూ ఉంటే నా బెస్ట్ చాయిస్ అని చెప్తాను, Oppo K13 Turbo Pro మాత్రం. అది కూడా 8 to 6 వేరియంట్ అండర్ 30లో వస్తుంది అనమాట. ఈ స్మార్ట్ ఫోన్లో మెయిన్ ప్రోస్ ఏం తెలిసిన 1.5K AMOLED డిస్ప్లే, అది కూడా ఫ్లాట్ స్క్రీన్తో వస్తుంది అండ్ డ్యూయల్ స్పీకర్తో వస్తుంది, స్టీరియో స్పీకర్తో వస్తుంది అనమాట. అండ్ 8S Gen 4 ప్రాసెసర్తో వస్తుంది. BGMI స్మూత్ 120 FPS మాత్రం చాలా వరకు గేమ్ ప్లే బెటర్గా ఉంటుంది. అండ్ మనకు డెడికేటెడ్ కూలింగ్ ఫ్యాన్తో రావడం వల్ల టెంపరేచర్ కూడా కొంచెం కంట్రోల్ చేస్తుంది. 1 or 2 degrees తక్కువ ఉంటుంది అనమాట కంపేర్ టు అదర్ స్మార్ట్ ఫోన్స్ ఈ స్మార్ట్ ఫోన్లో మాత్రం. అండ్ 7000 mAh బ్యాటరీ, 80 వాట్ ఛార్జర్ కూడా మనకు బాక్స్లో ఇంక్లూడ్ చేస్తుంటారు. సో ఖచ్చితంగా ఇవన్నీ ఈ స్మార్ట్ ఫోన్లో ఉన్న ప్రోస్. అండ్ కమింగ్ టు కాన్స్ ఏంటంటే ఆల్మోస్ట్ ఈ స్మార్ట్ ఫోన్ లాంచ్ 1 year పైగా అయిపోతుంది. అండ్ వీళ్ళు ప్రామిస్ చేసింది 2 OS అప్డేట్స్ మాత్రమే. రైట్ నో ఒకటి అయితే వచ్చేసింది కాబట్టి ఇంకా ఒక్క OS అప్డేట్ మాత్రం వస్తుంది అనమాట. సో ఇది ఒక్కటి మీరు మైండ్లో పెట్టుకోవాల్సిన మెయిన్ కన్సర్నింగ్ ఫ్యాక్టర్. అండ్ కెమెరాస్ కూడా అంత అప్ టు ది మార్క్ అయితే లేదు ఈ స్మార్ట్ ఫోన్లో, ఓకేనా. సో మెయిన్ నాకు అనిపించిన 2 డ్రాబ్యాక్స్ ఈ స్మార్ట్ ఫోన్లో ఇదే. బట్ నేనైతే మాత్రం డామ్ షూర్ ఈ స్మార్ట్ ఫోన్ రికమెండ్ చేస్తా. మల్టీమీడియా ఎక్స్పీరియన్స్ కావచ్చు, ఒక బ్యాటరీ బ్యాకప్ కావచ్చు, ఆర్ఎల్స్ మీరు గేమింగ్ కోసమైనా కూడా ఈ స్మార్ట్ ఫోన్ మీరు తీసుకోవచ్చు. నాట్ ఓన్లీ గేమింగ్, అదర్ ఫ్యాక్టర్స్ కూడా మనకి మల్టీమీడియా ఎక్స్పీరియన్స్కి అండ్ మీరు డే టు లైఫ్ టాస్క్లకి బ్యాటరీ లైఫ్ ఎక్కువ రావాలనుకున్నా కూడా ఈ Oppo K13 Turbo Pro అయితే మాత్రం నేను సజెస్ట్ చేస్తా. అండర్ 30Kలో 8 to 6 వేరియంట్ అనమాట. అండ్ అండర్ 30Kలోనే వన్ మోర్ గేమింగ్ ఫోన్ ఏంటంటే Infinix GT 30 Pro. ఇది కూడా మనకి అండర్ 30Kలోనే వస్తుంది, 8 to 6 వేరియంట్తో వస్తుంది. బట్ నా మెయిన్ చాయిస్ మాత్రం Oppo K13 Turbo Pro. ఇన్ కేస్ మీరు Infinix GT 30 Pro తీసుకోవాలనుకుంటే దీంతో ఉన్న మెయిన్ ప్రోస్ అండ్ కాన్స్ ఇవి. ఫస్ట్ ప్రోస్ ఏంటంటే డిస్ప్లే బాగుంది, 1.5K డిస్ప్లే బాగుంది. అండ్ స్పీకర్స్ కూడా మనకి స్టీరియో స్పీకర్తో అయితే ఇస్తారనమాట. అండ్ పర్ఫార్మెన్స్ కోసం Dimensity 8350 ప్రాసెసర్ అయితే యూజ్ చేస్తారు మనకి మోటో Edge 60 Pro. అండ్ మనకి Oppo K13 టర్బో ప్రో కాదు, టర్బోలో యూజ్ చేసిన ప్రాసెసర్ కూడా ఇదే అనమాట. సో ఇది ఈ స్మార్ట్ ఫోన్లో ఉన్న నాకు అనిపించిన కొన్ని మెయిన్ ప్రోస్. అండ్ కమింగ్ టు కాన్స్ ఏంటంటే 5500 mAh బ్యాటరీ మాత్రమే ఇచ్చింటారు అండ్ 45 వాట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది అనమాట. సో నేనేం చెప్తానంటే అండర్ 30Kలోనే మీకు ఒక మంచి గేమింగ్ ఫోన్ కావాలంటే Oppo K13 Turbo Proకి వెళ్ళిపోండి ఇన్స్టెడ్ ఆఫ్ Infinix GT 30 Pro. సో లేదు నాకు ఇన్ఫినిక్స్ని ఫ్యాను, ఇన్ఫినిక్స్ని కొనుక్కుంటారంటే ఆ పైన మీ ఇష్టం. అండ్ అప్డేట్స్ చాలా స్లోగా ఉంటుంది Infinix GT 30 Proలో కూడా. ఎందుకంటే Infinix GT 30 నా ఫ్రెండ్ వాడుతున్నాడు, అసలు స్లో అప్డేట్స్ కాదు సార్, అసలు అప్డేట్స్ లేదనమాట, చాలా స్లోగా ఉంటుంది. సో ఇది మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాల్సిన మెయిన్ కన్సర్నింగ్ ఫ్యాక్టర్స్. అండ్ ఇంకోటి ఏమంటే Infinix GT 30 Proలో మనకు వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. బట్ నా పిక్ అయితే మాత్రం అండర్ 30లో మీరు గేమింగ్ కోసం ఫోన్ కొనుక్కుంటారంటే Oppo K13 Turbo Pro మాత్రం మీకు సజెస్ట్ చేస్తాను ఇన్స్టెడ్ ఆఫ్ Infinix GT 30 Pro. అండ్ గైస్ వన్ మోర్ థింగ్ నేను మీతో డిస్కస్ చేయాలి ఏంటంటే రైట్ నో చిప్ ప్రైజెస్, ర్యామ్ ప్రైజెస్ ఇవన్నీ పెరగడం వల్ల మన టెక్ క్రియేటర్స్కి యాజ్ ఆఫ్ నౌ
మార్కెట్ అంత బాగాలేదు అండ్ వ్యూస్ లేదు, ఇన్కమ్ లేదు, ఏం లేదు. సో ఖచ్చితంగా ఇలాంటి వీడియోస్ అయినా కూడా మీరు లైక్ చేసి హై బటన్ దాన్ని క్లిక్ చేసి ఒక 10 మందికి షేర్ చేయడము, ఆ రైల్స్ సబ్స్క్రైబ్ చేయడము. ఇన్ కేసు సబ్స్క్రైబ్ చేయకుండా వీడియో చూస్తూ ఉంటే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి, నాకు కొంచెం బూస్టింగ్గా ఉంటుంది. ఇలాంటి కష్టకాలంలో నాతో మీరు నిలుచుకున్నారంటే ఖచ్చితంగా మీకు నేను చాలా సపోర్ట్ చేస్తా, చాలా వీడియోస్ తీసుకొస్తా. ఇంతవరకు ఎటువంటి స్పాన్సర్ వీడియోస్ కానీ, ఎటువంటి మనకి రివ్యూ యూనిట్స్ కానీ ఎటువంటిది నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఏ బ్రాండ్ దగ్గర నుంచి కూడా, ఒక జెన్యూనిటీ కోసం. సో ఐ హోప్ మీరు అర్థం చేసుకుంటారనుకుంటున్నా మా కష్టకాలాన్ని. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ అండర్ 30Kలోనే నాకు అన్నీ కావాలి బ్రో, బ్యాటరీ బాగుండాలి, డిస్ప్లే బాగుండాలి, కొద్దిగా ఒక కెమెరా బాగుండాలి అనుకున్నప్పుడు మీకు నేను సజెస్ట్ చేసే స్మార్ట్ ఫోన్ ఏంటంటే రియల్మీ P4 Pro. ఇది ఒక వన్ థింగ్ ఏంటంటే ఇది 8/128 మాత్రమే 27,000కి వస్తుంది. మీరు 8/256 తీసుకోవాలనుకుంటే 29,000కి వెళ్ళిపోతుంది అనమాట. ఓకే, ఈ స్మార్ట్ ఫోన్ ఉన్న మెయిన్ ప్రోస్ ఏంటంటే డిస్ప్లే బాగుంది, 1.5 కెమెరా డిస్ప్లే బాగుంది, స్పీకర్స్ కూడా చాలా వరకు ఈ స్మార్ట్ ఫోన్లో బెటర్గానే ఉంది అండ్ 7 Gen 4 ప్రాసెసర్తో ఇస్తారు. దానివల్ల BGMI కూడా స్మూత్ 90 FPS అండ్ హైపర్ విజన్ AI చిప్ ఇస్తారు అనమాట. దానివల్ల మీరు 144 FPS వరకు కూడా మనము గేమ్స్ అయితే ఆడుకోవచ్చు అనమాట BGMIలో. ఓకేనా, ఇదొకటి. అండ్ నన్ను అడిగితే 90 FPS స్టేబుల్గా ఉంటే అదే బెటర్, మోర్ దెన్ ఎనఫ్ అని చెప్తా. ఓకేనా, అండ్ ఈ స్మార్ట్ ఫోన్లో మెయిన్ ప్రో ఏంటంటే నాకు బ్యాటరీ కూడా 7000 mAh బ్యాటరీ ఇస్తున్నారు, 80 వాట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. అండ్ వన్ మోర్ ప్రో 4K 60లో ఎదర్ ఫ్రంట్ అండ్ బ్యాక్ కెమెరాలో కూడా వీడియో రికార్డ్ చేసుకోవచ్చు అనమాట. నేను చెప్పిన అన్ని లిస్టుల్లో కూడా మీరు 4K 60లో వీడియో రికార్డ్ చేసుకోలేరు, ఇంక్లూడింగ్ ఫ్రంట్ కెమెరాలో మాత్రం. సో ఈ స్మార్ట్ ఫోన్లో మాత్రం ఫ్రంట్ అండ్ బ్యాక్ 4K 60లో రికార్డ్ చేసుకోవచ్చు. ఫొటోస్ మాత్రం ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయకండి, డీసెంట్గా ఉంటుంది. మీకు ఫొటోస్ క్వాలిటీ బాగుండాలంటే Moto H60 Proనే, లేదా నాకు వీడియోస్ కూడా బాగుండాలనుకుంటే మాత్రం రియల్మీ P4 Pro సజెస్ట్ చేస్తాను. ఇంక మెయిన్గా ఈ స్మార్ట్ ఫోన్ల కాన్స్ ఏంటంటే 1 year ఓల్డర్ స్మార్ట్ ఫోన్ కాబట్టి ఆల్రెడీ అప్డేట్స్ మనకి స్లోగా పుష్ చేస్తూ ఉంటారు. ఒక 2 ఏళ్ళు అయితే మీరు అడ్డు ఎక్స్పెక్ట్ ఇచ్చారనమాట రియల్మీ P4 Proకి మాత్రం. సో 27, 29 మీ దగ్గర ఉందంటే మాత్రం రియల్మీ P4 Proని అయితే మాత్రం మీకు సజెస్ట్ చేస్తాను. అండ్ వన్ మోర్ ఫోన్ నా దగ్గర 25,000 దా ఉంది, దాని లోపలదా నేను పెట్టగలుగుతాను అనుకుంటే మాత్రం 25,000 రూపాయల లోపల వివో T4 మనకి ఫ్లిప్కార్ట్లో అండర్ 25,000 అవైలబుల్ ఉందన్నమాట. మెయిన్గా మీరు ఈ స్మార్ట్ ఫోన్లో మెయిన్ ప్రోసెస్ 1.5 కెమెరా డిస్ప్లే బాగుంది, సింగిల్ స్పీకర్తో వస్తుంది స్మార్ట్ ఫోన్, ఒక కాన్ అని చెప్తాను. అండ్ 7 Gen 3 ప్రాసెసర్తో వస్తుంది, 7000 mAh బ్యాటరీతో వస్తుంది. సో మీకు ఒక మంచి డీసెంట్ పర్ఫార్మెన్స్తో, నాకు బ్యాటరీ బ్యాకప్ బాగుండాలి, డిస్ప్లే క్వాలిటీ బాగుండాలి. మీరు ఒక డెలివరీ బాయ్ కావచ్చు, ఒక మీ నాన్నకు అమ్మకు ఫోన్ కొనిస్తున్నారంటే ఇట్లాంటి స్మార్ట్ ఫోన్ సజెస్ట్ చేస్తాను అండర్ 25,000 లోపల. అండ్ కొన్ని కాన్స్ ఉంది, వీళ్ళు ప్రామిస్ చేసిన 2 సబ్జెక్టులు మాత్రమే, ఒకటి ఆల్రెడీ వచ్చేసింది కాబట్టి ఇంకొకటి మాత్రమే వస్తుంది స్మార్ట్ ఫోన్కి. అండ్ సింగిల్ స్పీకర్తో వస్తుంది, కెమెరాస్ కొద్దిగా పెద్దగా బాగుండదు అనమాట. సో అండర్ 25,000లో మల్టీమీడియా ఎక్స్పీరియన్స్కి నాకు కెమెరా డిస్ప్లే బాగుండాలి బ్రో, ఎక్కువ నీ బడ్స్ పెట్టుకుని యూజ్ చేస్తుంటా, నేను ఒక డెలివరీ బాయ్ బ్రో, నాకు ఛార్జింగ్ ఎక్కువ రావాలి అనుకున్నప్పుడు ఖచ్చితంగా వివో T4 అయితే మీకు సజెస్ట్ చేస్తాను అండర్ 25లో. బట్ కొన్ని కాన్స్ ఉంది, ఈ కాన్స్ మీరు మైండ్లో పెట్టుకొని ఈ స్మార్ట్ ఫోన్ తీసుకోండి. అండర్ 25లో 8/128 వేరియంట్ అనమాట. సో ఇది టాప్ 5 పిక్స్ అండర్ 30,000లో నేను మీకు సజెస్ట్ చేసేది. ఇది కాకుండా కొన్ని అయితే అవుట్ ఆఫ్ స్టాక్ ఉంది, ఇన్ఫినిక్స్ GT30 కానీ, ఒప్పో K30 టర్బో కానీ, టర్బో ప్రో ఉంది, టర్బో అయితే మన స్టాక్ లేదనమాట. రియల్మీ GT70 కూడా స్టాక్లో అయితే మాత్రం యాజ్ ఆఫ్ నో లేదని చెక్ చేసినప్పుడు మాత్రం ఈ 3 స్టాక్లో లేదు. ఈ 3 కూడా మంచి ఫోన్లే, అండర్ 25లో వస్తాయి, 30లో కాదు, అండర్ 25లో వస్తే మాత్రం. ఓకే, ఇంకోటి ఏం అడతారంటే Moto H70 Fusion కూడా ఇదే ప్రైస్ బ్రాకెట్లో వస్తుంది కదా బ్రో, 30,000 రూపాయల లోపల, దాన్ని తీసుకోవాలా Moto H60 Pro తీసుకోవాలనుకుంటే. ఎందుకంటే Moto H60 Pro మనకి 826 వస్తుంది కాబట్టి ఇన్ కేస్ అండర్ 30లో వస్తే Moto H60 Proని చూస్ చేసుకోండి ఇన్స్టెడ్ ఆఫ్ Moto H70 Fusion. ఎందుకంటే అండర్ 30 మీరు 30,000 రూపాయలు పెట్టినా Moto H70 Fusionలో మన టెలిఫోటో లెన్స్ ఉండదు అండ్ 8/128 వేరియంట్ మాత్రమే వస్తుంది కాబట్టి దాన్ని నేను ప్రజెంట్ రికమెండ్ చేయలేకపోతున్నా. కాబట్టి Moto H70 Fusion తీసుకోవడం కన్నా ఇన్స్టెడ్ ఆఫ్ Moto H60 Pro తీసుకోవడం బెటర్ అనేది నా ఒపీనియన్. ఐ హోప్ మీకు ఈచ్ అండ్ ఎవరి పాయింట్ కూడా క్లియర్ అవుతుంది అనుకుంటున్నా. ఇంకేం ఖచ్చితంగా చేయండి, ప్రతి ఒక్క కమెంట్కి కూడా రిప్లై ట్రై చేస్తాను. దివ్ సేరవన్ సైనింగ్ ఆఫ్. జై హింద్.